హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు రెసిపీ వచ్చేసి నేను టొమాటో చట్నీ అలాగే పెసరట్టు వేస్తున్నాను బ్రేక్ఫాస్ట్గా. చాలా టేస్టీగా వచ్చిందండి. పెసరట్టు అయితే చాలా క్రిస్పీగా వచ్చింది. నేను ఈ పెసరట్టులో పొట్టు పెసరపప్పు కాకుండా నార్మల్ పెసరపప్పు ఉంటుంది కదండి, బేడలు చేసి వచ్చినది, పొట్టు తీసేసి చేస్తూ ఉంటారు కదా, దాంతో చేస్తున్నాను. అందులో నేను బ్రౌన్ రైస్ వేసాను అనమాట. దోశలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి, సూపర్గా వచ్చాయన్నమాట. కలర్ కూడా చాలా బాగా వచ్చాయి. సో చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను, అలాగే సగం కప్పు వరకు బ్రౌన్ రైస్ తీసుకొని నైటే నానబెట్టి పెట్టేశానండి. అవి చక్కగా నానిపోయాయి. ఇంకా మార్నింగ్ మనం దోశ వేసుకోవడానికి బ్యాటర్ అనేది రెడీ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే పెసరట్టుకి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ చేసుకోవాలి. నైట్ పెసరట్టు తినాలి అనుకుంటే మార్నింగ్ అంతా నానబెట్టుకొని నైట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇందులోకి నేను టొమాటో అల్లం వేసి చట్నీ చేశాను. చాలా బాగుందన్నమాట. పెసరట్టుకి కొబ్బరి చట్నీ అయితే చాలా బాగుంటుంది. అలాగే కొబ్బరి చట్నీ, నాకు టొమాటో చట్నీ, ఈ రెండు కూడా పెసరట్టు కాంబినేషన్లో చాలా ఇష్టం అండి. ఈ పెసరట్టుకి ఎప్పుడైనా సరే పల్లి చట్నీ అంత టేస్ట్ అనిపించదు. అయితే కొంచెం నేను ఎక్కువగానే పల్లి చట్నీనే చేస్తాను. ఈరోజు మాత్రం నేను కొంచెం ఎర్లీగా లేచాను అనమాట. సో టొమాటో చట్నీ చేయడానికి నాకు చాలా టైం ఉంది. టొమాటో చట్నీ చేశాను. ఇందులో అల్లం కొంచెం ఎక్కువ వేసి చేశాను. అల్లం ఫ్లేవర్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుంది. ఇలా పెసరట్టు వేసినప్పుడు ఇందులో ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి, అల్లం తురుము, తర్వాత కరివేపాకు, కొత్తిమీర, మనకు కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కూడా స్టఫింగ్ వేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా లంచ్కి వచ్చేసి నేను రాగి రొట్టె చేస్తున్నాను. రాగి పిండితో చేసే ఏదైనా సరే, రాగి సంగటి కానీ, రొట్టెలు కానీ, చపాతి, ఇడ్లీ, ఇవన్నీ కూడా నాకు చాలా ఇష్టం అండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగానే తింటారు. ఈరోజు వచ్చేసి నేను రాగి రొట్టె చేస్తున్నాను. చాలా బాగుందన్నమాట. ఇది వచ్చేసి నేను ఫస్ట్ కొన్ని పచ్చి పల్లీలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, అలాగే నల్ల జీలకర్ర ఉంటుంది, అది కూడా వేసేసి మిక్సీ పట్టాను. కోర్స్గా మిక్సీ పట్టుకుంటే మనకు రొట్టె తింటున్నప్పుడు మనకు పల్లి టేస్ట్ మనకు తగులుతూ ఉంటుందన్నమాట. చాలా బాగుంటుందండి. ఇవన్నీ వేసేసిన తర్వాత ఒక కప్పు రాగి పిండి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకొని మంచిగా ముద్దలాగా కలుపుకొని రొట్టెలు అనేది రెడీ చేసుకోవాలి. చాలా బాగుంటుంది. అలా ప్లెయిన్గా రొట్టె ఒకటే అయినా తినచ్చు, మనం ఏదైనా ఫ్రై ఐటెం పెట్టుకొని కూడా తినచ్చు. ఆ రోజైతే నేను పెట్టేసానా దీనిపైన, పక్కన సపరేట్గా కావాలా? సపరేట్. ఓకే, సపరేటే ఇష్టం అని తెలుసు కదా. ఓకే, నేను పూస్తా. నీ వల్ల కాదు వాటర్ ఎక్కువ నువ్వు వీడియో షూట్ చేయి, నేను పూస్తా. మిడిల్లో రావాలి ఇలానా? మమ్మీకి హెల్ప్ చేయొచ్చు కదా, బోర్ అని ఫీల్ అవ్వకపోతే. టీవీ ఉంది కదా, చూసుకోవచ్చని. ఓవర్ చేస్తావు పండు. అప్పుడప్పుడు మమ్మీకి వీడియోస్ తీయచ్చు కదా. నేను అప్పుడు కింద ఆడుకుంటా ఉంటా. సరే తిను. ఓకే, కెమెరా యాక్షన్ స్టాప్. నచ్చిందా డ్రెస్? నానా బాగా నచ్చింది. దూరంగా వెళ్ళు, కొంచెం షర్ట్ నీట్గా సర్చ్ చేసుకో. ఓకేనా? సరే. గుత్తి వంకాయ కూర చేస్తున్నా. చాలా సింపుల్ ప్రాసెస్లో మసాలా ఒక్కటి రెడీ చేసుకుంటే వంకాయ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. వేడివేడి అన్నంలోకైనా సంగటిలో అయినా చాలా బాగుంటుంది. ఇంకా ఒక బాగా పండిన టమోటా అయితే కట్ చేసి పెట్టుకున్నాను. వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత టొమాటో వేస్తే బాగుంటుంది. వెంటనే వేసేసామనుకో వంకాయ సరిగ్గా ఉడకదన్నమాట. సో పులుపు తగిలితే ఏదైనా సరే, వెజిటేబుల్స్ అయినా నాన్ వెజ్ అయినా అసలు ఉడకదండి. ఇది కొంచెం మగ్గించుకున్న తర్వాత టొమాటో వేయాలి అని చెప్పేసి రెడీగా కట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ మసాలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈ మసాలా పేస్ట్ తోటే వంకాయ కర్రీ చాలా కమ్మగా ఉంటుంది. టొమాటోస్ కూడా వేసేసిన తర్వాత ఇలా చక్కగా మగ్గిపోవాలి. వంకాయలు చూడండి మంచిగా కలర్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఇవి మనకు స్మెల్ రాకుండా ఉంటాయన్నమాట. సో ఇలా మగ్గించుకోవాలి.
ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. మసాలా వేసిన తర్వాత మసాలా కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలుతూ కనిపిస్తుంది అనమాట. అలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్లుగా వాటర్ యాడ్ చేసుకొని తర్వాత మనం సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకొని సరిపోలేదు అనిపిస్తే సాల్ట్ కూడా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఆల్రెడీ వంకాయలు మంచిగా మగ్గిపోయాయి కాబట్టి 2 విజిల్స్ పెట్టుకుంటే సరిపోతుంది. వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయింది. సగం కర్రీ కూడా అయిపోయిందండి. చూడండి ఎంత బాగా కుదిరిందో. చిక్కటి గ్రేవీతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకునే వంకాయ కర్రీ రెడీ. చూడండి ఎంత చిక్కగా ఉందో గ్రేవీ అయితే. టేస్ట్ అద్దరిపోయిందనమాట. నేను వేసిన సాల్ట్ సరిపోయింది, అలాగే స్పైసెస్ కూడా చాలా బాగా కుదిరాయి. కర్రీ అయితే చాలా బాగా కుదిరింది. ఈ వంకాయ కర్రీ కలర్ రైస్లోకి చాలా బాగుంటుంది, అలాగే వైట్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ డీటెయిల్గా కావాలి అనుకుంటే నేను ఆల్రెడీ వంకాయ కర్రీ, గుత్తి వంకాయ కర్రీ అని చెప్పేసి వీడియో అయితే అప్లోడ్ చేశాను. మన ఛానల్లో ఉంది, ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. ఇంకా లంచ్ అయితే తినేసానండి. ఈరోజు అయితే అస్సలు బాగాలేదు. హెల్త్ చాలా లేజీ అయిపోయింది. బాడీ పెయిన్స్, ఫుల్గా ఫీవర్ లాగా అనిపించింది. ఇంకా తర్వాత ఒక ట్యాబ్లెట్ వేసుకొని రెస్ట్ తీసుకున్నాను. ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి ఇలా కాఫీ తాగుదామని పెట్టుకుంటున్నా. అయితే నిన్న మా హస్బెండ్కి ఇది ఒకటి గిఫ్ట్ ఇచ్చారంట, ఎక్కడో ఆఫీస్లో వాళ్ళు ఇచ్చారంట. నాకైతే ఈ బౌల్స్ చాలా బాగా నచ్చాయి. చూడండి, సెట్ ఆఫ్ 6 ఇవి. క్వాలిటీ అయితే భలే ఉన్నాయండి. చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా ఓపెన్ చేసేసి నాకు ఏదైనా సరే కొత్త ప్రోడక్ట్ నాకు వెంటనే యూజ్ చేయాలనిపిస్తుంది, దాచిపెట్టాలనిపించదండి. వెంటనే నేను ఏదో ఒక వంట చేయడం కోసం కానీ అలా యూజ్ చేసేస్తాను ఓపెన్ చేసి. నేను ఎక్కువ ఓపెన్ చేసి చూసేస్తాను. ఇంకా ఇది ఓపెన్ చేసి ఇలా ఒకసారి మంచిగా సోప్ వేసి క్లీన్ చేశాను అనమాట. బౌల్స్ చూడండి ఎంత బాగున్నాయో. నాకైతే బాగా నచ్చింది. చాలా క్యూట్గా ఉన్నాయి కదా. ఇంకా ఇదైతే క్లీన్ చేసేసి సర్దుదామని చెప్పి ఇలా పక్కన పెట్టేశాను. చాలా బాగున్నాయని చెప్పి మీతో షేర్ చేసుకోవాలనిపించి చూపిస్తున్నాను. చాలా బాగున్నాయి. ఇంకా ఈరోజు అయితే హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, గిన్నెలు కూడా అస్సలు టచ్ చేయలేదండి. ఇంకా క్లీన్ చేయాల్సినవి ఉన్నాయన్నమాట. ఇవన్నీ క్లీన్ చేసేసి ఈవినింగ్ ఇప్పుడు 4 అవుతుంది టైము. 5 లేదా 6కి అలా వాకింగ్ వెళ్దాం అనుకుంటున్నా. కాస్త రిలీఫ్గా ఉంటుంది, మైండ్ కూడా రిఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట. వాకింగ్ వెళ్ళాలి అనిపిస్తుంది. ఇంక వర్క్ అంతా, కిచెన్లో ఉన్న వర్క్ అంతా కంప్లీట్ చేసేసి హౌస్ కూడా ఒకసారి అంతా క్లీన్ చేసేసి వాకింగ్ అయితే వెళ్తాను.